హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2025 ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మనకి రిజల్ట్స్ అనేవి రావాలి, అలాగే కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వాల్సి ఉంది. అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వబోయే ముందు మీరందరూ కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు కౌన్సిలింగ్కి అప్లై చేయాలన్నా, లేకపోతే సీట్ వచ్చిన తర్వాత కాలేజీలో జాయిన్ అవ్వాలన్నా ఖచ్చితంగా మనకి సర్టిఫికెట్స్ అనేవి అడుగుతారు. కాబట్టి ఆ సర్టిఫికెట్స్ అన్నీ మీరు ఇప్పుడు రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు కొంచెం ఫ్రీ టైం ఉంటుంది, అలాగే కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికి కూడా టైం ఉంటుంది. సో ఈ టైంలో మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ వర్క్ ఏంటి అంటే సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయో లేదో చూసుకోవడం, ఒకవేళ ఏదైనా సర్టిఫికెట్ లేకపోతే ఆ సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకోవడం. అందుకనే ఈ ఇంపార్టెంట్ టైంలో నేను మీకు ఇంపార్టెంట్ వీడియో అయితే చేస్తున్నాను. సో మీకు ఈరోజు ఈ వీడియోలో నేను మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాలన్నా ఏ సర్టిఫికెట్స్ అవసరం అవుతాయి, అలాగే తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాలన్నా ఏ సర్టిఫికెట్స్ అవసరం అవుతాయి, అలాగే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి అలాగే మీరు అప్లై చేసుకోవడానికి కొన్ని డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. ఆ తర్వాత సీట్ వచ్చిన తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు కొన్ని కౌన్సిలింగ్లో సర్టిఫికెట్స్ అడుగుతారు. సో మొత్తం ఇవన్నిటి గురించి ఈ సర్టిఫికెట్స్ మొత్తం అన్ని సర్టిఫికెట్స్ ఏవైతే అవసరం అవుతాయో అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ సర్టిఫికెట్ సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో చూసిన తర్వాత మొత్తం అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. సో మీకు ఇంకా ఏమన్నా ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత డౌట్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ లాగానే మనం ఈ ఇయర్ కూడా ఎవరికైతే పర్సనల్ గైడెన్స్ కావాలో వాళ్ళ కోసం మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాము. సో మీ అందరి తెలుసు లాస్ట్ 5 to 6 years నుంచి సెవరల్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని మన ఛానల్ తరపు నుంచి నీట్ కౌన్సిలింగ్కి గైడ్ చేసాము. అండ్ మీరు ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతే మీరు జాయిన్ అయినప్పటి నుంచి టిల్ లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు, లేదా మీరు కాలేజ్లో అడుగు పెట్టేంత వరకు ప్రతి ఒక్కటి నేను మీతో ఉంటాను, మీతో పర్సనల్గా ఫాలో అప్ చేపిస్తాను. సో మీరు ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, అలాగే మీ యొక్క మార్క్స్ ప్రకారం, ర్యాంక్ ప్రకారం మీరు ఒక కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ అనేది పెట్టుకోవాలి. సో దానికి సంబంధించి కూడా నేను డిస్కస్ చేస్తాను. సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, మీకు ఏం డౌట్స్ వచ్చినా కూడా నాతో కాల్ చేసి మాట్లాడవచ్చు. సో టోటల్గా ఫైనల్ వరకు మిమ్మల్ని ఫాలో అప్ చేసే బాధ్యత నాది. సో మీరు కనుక ఈ పర్సనల్ గైడెన్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటుంటే స్క్రీన్ మీద ఈ నంబర్ కనిపిస్తుంది కదా, ఈ నంబర్కి మీరు ఫోన్పేలో మనీ సెండ్ చేసి నాకు స్క్రీన్ షాట్ అనేది ఇదే నంబర్కి వాట్సాప్లో పెట్టండి. సో ఒకవేళ మీరు ఆల్ ఇండియా కోటాకి, అలాగే స్టేట్ కోటాకి, ఏదైనా ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా, అలాగే గవర్నమెంట్ కోటాకి ప్లస్ ప్రైవేట్ కోటాకి మొత్తం అన్ని కౌన్సిలింగ్కి కావాలి అనుకుంటే ఏదైనా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ అన్ని కౌన్సిలింగ్ కావాలనుకుంటే 5,000 రూపీస్ ప్రైజ్ ఉంటుంది. అలా కాదు, మాకు కేవలం స్టేట్ కోటా, ఏదైనా ఆంధ్రప్రదేశ్ అయినా గవర్నమెంట్ తెలంగాణ అయినా కేవలం మాకు గవర్నమెంట్ కోటా సీట్ వస్తే చాలు, ఆ కౌన్సిలింగ్కి చాలనుకుంటే మీరు 3,000 పే చేస్తే సరిపోతుంది. మాకు పేమెంట్ ఏం అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, అలాగే ఆల్ ఇండియా కోటాకి కావాలి అనుకున్న వాళ్ళు 4,000 రూపీస్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్, మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇదే నెంబర్కి నాకు వాట్సాప్లో సెండ్ చేయండి. అలాగే మీ మెంటర్షిప్ సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా కూడా నాకు వాట్సాప్లో కాల్ చేయండి, నేను మీకు డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. నార్మల్ కాల్ చేయొద్దు, వాట్సాప్లో కాల్ చేయండి. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది కేవలం ఎవరైతే స్టార్టింగ్ 150 స్టూడెంట్స్ జాయిన్ అవుతారో వాళ్ళ కోసం మాత్రమే ఉంటుంది. క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఈ డిసిషన్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయంటే ఫస్ట్ మీ నీట్ 2025 అడ్మిట్ కార్డ్. ఇది హాల్ టికెట్ ఉంటుంది కదా, ఈ హాల్ టికెట్ అనేది మీ దగ్గర పీడిఎఫ్ ఉంటుంది కదా, లేకపోతే ఎక్స్ట్రాగా ఇంకో జిరాక్స్ కాపీ మీరు తీర్చుకొని ఉంటారు కదా, అంటే మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఇచ్చి ఉంటారు ఒక అడ్మిట్ కార్డ్ అనేది, అది వాళ్ళు తీసేసుకుంటారు. అది కాకుండా మీ దగ్గర ఆన్లైన్లో పీడిఎఫ్ ఉంటే మళ్ళీ జిరాక్స్ తీయించుకోండి, లేకపోతే ముందే మీరు ఇంకో ఎక్స్ట్రాగా కాపీ జిరాక్స్ తీయించుకొని ఉంటే ఆ జిరాక్స్ కాపీ అలానే పెట్టుకోండి. ఎందుకంటే ఇది మనకి స్టేట్ కోటాలో అడగరు కానీ అడ్మిట్ కార్డు, కానీ ఆల్ ఇండియా కోటా ద్వారా మీకు సీట్ వచ్చింది అనుకోండి, కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు అడ్మిట్ కార్డ్ అనేది అడుగుతారు. ఈ అడ్మిట్ కార్డ్ని మనం హాల్ టికెట్ కూడా అంటుంటాం కదా, ఈ అడ్మిట్ కార్డు కూడా మీ దగ్గర పెట్టుకొని ఉండండి. అలాగే నెక్స్ట్ నీట్ యూజీ ర్యాంక్ కార్డ్. ఇది మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఈ ర్యాంక్ కార్డ్ అనేది వస్తుంది. అంటే మీ దాంట్లో మీ ర్యాంక్ ఉంటుంది, మీ మార్క్స్ అన్నీ ఉంటాయి. దీన్నే స్కోర్ కార్డ్ అని కూడా అంటారు. ఇది రిజల్ట్స్ వచ్చిన తర్వాత వస్తుంది. అది రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీన్ని పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, అలాగే ప్రింట్ తీసి పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ 10th క్లాస్ సర్టిఫికేట్, ఓకేనా, ఎస్ఎస్సి మార్క్స్ మెమో. ఈ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ మీ దగ్గర ఉండాలి, ఓకేనా, జిరాక్స్, డూప్లికేట్ ఇవన్నీ కాదు, ఒరిజినల్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి.
అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్. సో ఇది కూడా ఒరిజినల్ మీ దగ్గర ఉండాలి. ఇక్కడ నేను ఏదైతే మ్యాండేటరీ అని రాశానో ఇది అన్ని కేటగిరీస్ వాళ్ళకి అందరికీ కావాలి. సో మ్యాండేటరీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది ఉంటేనే మీరు కౌన్సిలింగ్కి అప్లై చేసుకోగలరు, సీట్ వచ్చిన తర్వాత కాలేజీలో జాయిన్ అవ్వగలరు. కాబట్టి మ్యాండేటరీ ఉన్నవి ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఈ 3 అయిపోయినాయి కదా. నెక్స్ట్ మీ యొక్క స్టడీ సర్టిఫికెట్స్ అనేవి కావాలి. అంటే 6th క్లాస్ నుంచి క్లాస్ 12, ఓకేనా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు టోటల్గా మీరు 7 years ఎక్కడ చదివారు అనేది మనకి స్టడీ సర్టిఫికెట్స్ అనేవి అడుగుతారు. ఈ స్టడీ సర్టిఫికెట్స్నే కొన్ని కాలేజెస్లో స్కూల్స్లో ఏంటి అంటే బోనఫైడ్ సర్టిఫికెట్స్ అని అంటారు. సో రెండు సేమే, స్టడీ సర్టిఫికెట్స్ అన్న బోనఫైడ్ సర్టిఫికెట్స్ అన్న సేమే. 6th క్లాస్ నుంచి క్లాస్ 12th వరకు మీకు స్టడీ సర్టిఫికెట్స్ అనేవి అవసరం అవుతాయి. కొద్దిమంది 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదివింటారు. సో అలాంటి వాళ్ళకి మొత్తానికి కలిపి ఒకే సర్టిఫికేట్ ఉంటుంది 10th క్లాస్ వరకు. సో ఆ ఒక్క సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, ఓకేనా. అంటే ఆ సర్టిఫికేట్లో మెన్షన్ చేసి ఉండాలి. సో పలానా స్టూడెంట్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సో అకాడమిక్ ఇయర్ నుంచి మా స్కూల్లోనే చదివాడు అని ఒక్క సర్టిఫికేట్లో మెన్షన్ చేసి ఉంటే సరిపోతుంది. సో కొద్దిమంది 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు కూడా ఒకే స్కూల్లో చదివింటారు, ఒకే కాలేజీలో చదివింటారు. సో ఒక్క సర్టిఫికేట్ అయినా పర్లేదు, కానీ మీ సర్టిఫికేట్ మీద మెన్షన్ చేసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 6th క్లాస్ నుంచి క్లాస్ 12th వరకు, ఓకే. ఎందుకంటే స్టడీ సర్టిఫికేట్స్ని బేస్ చేసుకునే మీకు లోకాలిటీ అనేది డిసైడ్ చేస్తారు. సో మీరు తెలంగాణ స్టేట్కి లోకల్ అవుతారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏయూ రీజన్కి లోకల్ అవుతారా, ఎస్వీయూ రీజన్కి లోకల్ అవుతారా అనేది స్టడీ సర్టిఫికేట్స్ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తారు. కాబట్టి మీ దగ్గర ఈ స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే మీరు ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళినా కాలేజ్ దగ్గరికి వెళ్ళినా మీకు మళ్ళీ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఇస్తారు. సో కొందరు మళ్ళీ ఏమడుగుతుంటారంటే ఈ స్టడీ సర్టిఫికేట్స్ కొత్తవి కావాలా, పాత ఉన్నాయి సరిపోతుందా అంటే మీరు చదివినప్పుడు మీకు ఇచ్చుంటారు కదా, అవి పాత ఉన్నా కూడా సరిపోతుంది. మీరు మళ్ళీ కొత్తగా ఇయర్లోనే తీసుకోవాల్సిన అవసరమే లేదు. మీరు పాత సర్టిఫికేట్స్ మీరు చదివినప్పుడు ఇచ్చింటారు కదా, అవి పెట్టుకోండి సరిపోతుంది, ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో ఇది టీసీ అంటాం కదా, ఈ టీసీ అనేది మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు టీసీ ఇచ్చింటారు. ఆ ఇంటర్మీడియట్ టీసీ అనేది ఉండాలి. కొద్దిమంది అడుగుతుంటారు అన్న 10th క్లాస్ టీసీ కూడా అవసరం అవుతుందా అని. 10th క్లాస్ టీసీ మీ దగ్గర ఉండదు. మీరు 10th క్లాస్ టీసీ అనేది ఇంటర్మీడియట్ కాలేజ్లో సబ్మిట్ చేసి ఉంటారు, అది వాళ్ళు తీసేసుకుంటారు. అది వాళ్ళు తీసుకొని మీకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. అలా కాకుండా కొద్దిమంది ఏదైనా ఇంటర్మీడియట్ తర్వాత ఏదైనా డిగ్రీ కోర్సెస్లో జాయిన్ అవుతే సో మీకు ఆ టీసీ ఉన్న సరిపోతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అవసరం లేదు. సో అలాగే నెక్స్ట్ సో మన స్టేట్ కోటా కౌన్సిలింగ్కి ఏదర్ ఏపీ అయినా సరే తెలంగాణ అయినా సరే సో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ సో ఈ సర్టిఫికేట్స్ ఉండాలి మీ దగ్గర. గుర్తుపెట్టుకోండి. సో మీకు బీసీఏకి చెందుతారా, బీకి చెందుతారా అనేది సో ఏపీలో అయితే మీకు కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో ఆ సర్టిఫికేట్ ఉండాలి, ఓకేనా. సో అలాగే తెలంగాణలో మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సపరేట్గా వస్తుంది. సో ఈ సర్టిఫికేట్స్ ఉండాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే అలాగే ఓబీసీ సర్టిఫికేట్ అని కూడా ఉంటుంది. సో ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఇది మీకు స్టేట్కి అవసరం ఉండదు. స్టేట్ కోటా కౌన్సిలింగ్లో ఈ ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ అనేది మీకు ఉపయోగపడదు. ఇది కేవలం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి ఉపయోగపడుతుంది. అంతేగాని స్టేట్లో మటుకు మీరు ఈ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఈ సర్టిఫికెట్స్ మాత్రమే అప్లోడ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. స్టేట్లో ఓబీసీ ఎన్సీఎల్ మీకు అసలు ఎక్కడ అడగరు. ఒకవేళ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో సో మీకు సీట్ వస్తే మటుకు ఖచ్చితంగా మీకు కనుక ఓబీసీ కింద అప్లై చేస్తుంటే అప్పుడు ఓబీసీ అనేది అవసరం అవుతుంది. అలాగే నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సో ఏ సర్టిఫికేట్ అయినా కానీ సరిపోతుంది. అండ్ చాలామంది అడిగేది ఏంటి అంటే సో మనకి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు. సో లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే సో లాస్ట్ 3 years మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2023, 2024, 2025 ఈ 3 yearsలో కనుక మీరు మీ సర్టిఫికేట్ తీసుకొని ఉంటే మీరు మళ్ళీ కొత్తగా తీయించుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మీరు ఇంకా పాతది సర్టిఫికేట్ ఉంటే ప్రజెంట్ టైం ఉంది కాబట్టి కొత్త సర్టిఫికేట్ తీసుకోండి, ఓకేనా. లాస్ట్ 3 years ఉన్నా ఏం కాదు. ఒకవేళ లేకపోతే టైం ఉంది కాబట్టి కొత్త సర్టిఫికేట్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఏవి ఈ బీసీఏ, బీసీబీ అలాగే
ఈ సర్టిఫికెట్స్. అలా కాకుండా అన్న మేము ఆల్ ఇండియా కోటాకి అప్లై చేయాలనుకుంటున్నాం, సో ఓబీసీ ఎన్సీఎల్ ఎప్పటిది కావాలంటే ఈ ఇయర్ జనవరి తర్వాత తీసుకొని ఉంటే బెస్ట్. ఓకేనా, ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్గా ఉండాలి. సో ఈ ఇయర్లో మీరు తీసుకుంటే చాలా బెస్ట్, జనవరి తర్వాత తీసుకుంటే చాలా బెస్ట్, అలా కాకుండా ఏప్రిల్ తర్వాత తీసుకొని ఉంటే ఇంకా ఎక్కువ బెస్ట్. ఓకేనా, ఇది మాత్రం లేటెస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఓబీసీ ఎన్సీఎల్, గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఇది సర్టిఫికెట్స్కి సంబంధించి అండ్ ఎస్సీ ఎస్టీది ఎప్పుడుదున్నా సరిపోతుంది సర్టిఫికెట్. ఓకేనా, సో దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్, సో కొద్దిమంది ఈడబ్ల్యూఎస్ ఉంటారు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. సో వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కూడా అవసరం అవుతుంది. సో ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా మీరు ఆఫ్టర్ ఏప్రిల్ 1, ఓకేనా, సో ఏప్రిల్ 1, 2025 ఈ తర్వాతది తీసుకొని ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో ఏప్రిల్ 1 తర్వాత ఈ ఇయర్ తర్వాత మీరు తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ మట్టుకే వ్యాలిడ్ అవుతుంది. సో ఆ సర్టిఫికెట్ మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మీరు అప్లై చేసుకోండి. సో చూస్తారు కదా 2025-26 అనేది ఉండాలి. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 2024-25 అనేది ఉండాలి ఫైనాన్షియల్ ఇయర్. ఓకేనా, మీరు అది ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఏప్రిల్ 1 తర్వాత తీసుకొని ఉంటేనే మీకు అలా వస్తుంది. కాబట్టి లేటెస్ట్ది తీసుకొని పెట్టుకోండి. ఇది సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్స్ సంబంధించి అండ్ ఎప్పుడువి వ్యాలిడ్ అవుతాయి అనే దానికి సంబంధించి. అండ్ నెక్స్ట్, సో కొద్దిమంది బీసీఈ వాళ్ళు, కొద్దిమంది బీసీబీ వాళ్ళు కూడా, కొద్దిమంది ఎవరైతే మైనారిటీ కిందికి వస్తారో, ముస్లిం మైనారిటీ కిందికి వస్తారో వాళ్ళకి మైనారిటీ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది. సో ఈ ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ మీకు ఎక్కడ ఇస్తారంటే కొన్ని స్కూల్స్లో ఇస్తారు. అలాగే మీరు మైనారిటీ వెల్ఫేర్ ఆఫీస్ అనేది ఉంటుంది, మీరు అక్కడికి వెళ్తే ఈ మైనారిటీ సర్టిఫికేట్ అనేది మీకు ఇస్తారు. ఈ మైనారిటీ సర్టిఫికేట్ ఎక్కడ యూజ్ అవుతుందంటే మీరు మైనారిటీ కాలేజెస్ ఉంటాయి కదా, ముస్లిం మైనారిటీ కాలేజెస్, ఆ కాలేజెస్లో మీకు అడ్మిషన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో కాబట్టి ఆ సర్టిఫికేట్ అనేది మీకు అవసరం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే వైట్ రేషన్ కార్డు. సో ఇది ఎవరికి అవసరం అవుతుందంటే, సో ఇదేం మ్యాండేటరీ కాదు. సో చూడండి, నేను ఇక్కడ మ్యాండేటరీ అని రాయలేదు, మీ దగ్గర ఉంటే పెట్టాలి ఖచ్చితంగా, లేకపోతే అవసరం లేదు. అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకంటే ఒకవేళ మీ దగ్గర లేకపోతే వదిలేయండి, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు మ్యాండేటరీ ఏం కాదు, మీరు పెట్టకపోయినా ఏం కాదు. మీకు గనక ఫీజ్ రియంబర్స్మెంట్ కావాలి అనుకుంటే ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. సో నార్మల్గా మనకి ఏపీ తెలంగాణలో చూస్తే మీ యొక్క ఇన్కమ్ అనేది 2 lakhs పర్ ఇయర్. ఓకేనా, ఇంతకన్నా తక్కువ ఉంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ 2 lakhs కన్నా ఎక్కువ ఉంటే సో మీకేం ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు, అది పెట్టకపోయినా కూడా ఏం అవసరం లేదు. సో మీరేం టెన్షన్ పడకండి. సో ఎవరైనా పర్సన్ విత్ డిజేబిలిటీ ఉంటే వాళ్ళకి ఆ సర్టిఫికేట్ కావాలి. స్టేట్లో అయితే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది కావాలి. అలాగే సెంట్రల్ లెవెల్లో అయితే మీకు మళ్ళీ ఒక కౌన్సిలింగ్ పిలుస్తారు, వెరిఫికేషన్కి పిలుస్తారు. సో ఆ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు ఎంసీసీ వాళ్ళు కొత్త సర్టిఫికేట్ ఇస్తారు. నేను ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చెప్తాను పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్, మీకు ఏమైనా స్పెషల్ కోటా ఉంటే లైక్ ఎన్సీసీ ఉన్నా, క్యాప్ ఉన్నా, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నా, సో అవి కూడా మీ దగ్గర స్పెషల్ కోటా ఉంటే పెట్టుకోవచ్చు మీరు, లేకపోతే ఏం కాదు. అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్. సో ఇది చాలామందికి డౌట్ ఉంటుంది. సో నేను ఒకటి చెప్తే గుర్తుపెట్టుకోండి, మీరు 9th క్లాస్, 10th క్లాస్, 11th క్లాస్, 12th క్లాస్ ఈ 4 classes మీరు ఏపీలో చదువుంటే మీరేమీ ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు తెలంగాణలో చదువుకున్నా కూడా మీరేమి ఈ సర్టిఫికేట్స్ తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. మీరు 9th, 10th, 11th, 12th ఈ 4 years ఏపీ తెలంగాణలో చదువుకొని ఉంటే మీరు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. అలా కాకుండా మీరు కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ చదువుకొని ఉంటే సో మీకు అవసరం అవుతుంది ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది. సో తెలంగాణలో లేదు అసలుకి, తెలంగాణ స్టూడెంట్స్కి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఎవ్వరికీ అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణలో మ్యాండేటరీగా 9th, 10th, 11th, 12th సో ఈ 4 classes తెలంగాణలోనే చదువుకొని ఉండాలి. తెలంగాణలో చదువుకుంటే మీరు స్టేట్ కోటా కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చు. అంటే గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న సీట్స్కి, అలాగే ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న ఏ కేటగిరీ సీట్స్కి. సో వీటిని మనం కాంపిటెంట్ అథారిటీ అంటాం. సో వీటికి మీరు ఏంటంటే ఖచ్చితంగా 9th, 10th, 11th, 12th తెలంగాణలోనే చదువు ఉండాలి. మీరు చదవకపోతే ఏ ఒక్క క్లాస్ మీరు మిస్ అయినా కూడా మీరు తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. సో గవర్నమెంట్ కోటాకి ఒకవేళ మీరు మేనేజ్మెంట్ కోటాకి కావాలనుకుంటే సో 15% కింద సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో దానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. ఓకే, ఇది
సో అయితే తెలంగాణ వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అసలు ఉండదు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే 9th 10th 11th 12th ఏపీలో కానీ తెలంగాణలో కానీ చదువుకోకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్కి మీరు అప్లై చేయాలి అనుకుంటుంటే, సో మీరు ఏపీలో చదవలేదు కాబట్టి మీకు లోకల్ కోటా ఇవ్వరు. కానీ నాన్ లోకల్ కోటా 15% ఉంటుంది. ఈ నాన్ లోకల్ కోటా 15% అనేది నాన్ లోకల్ స్టూడెంట్స్కి అలాగే లోకల్ స్టూడెంట్స్కి ఉంటుంది. కానీ నాన్ లోకల్ స్టూడెంట్స్ కేవలం దీనికి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు, లోకల్ కోటాకి ఎలిజిబుల్ అవ్వరు, ఎందుకంటే ఏపీలో వాళ్ళు చదవలేదు కాబట్టి. అయితే ఆల్ ఇండియా కోటాకి కూడా 15% ఉంటుంది. సో దీనికి సంబంధించి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఈ ఆల్ ఇండియా కోటా 15% కాకుండా మళ్ళీ ఇంకొక 15% నాన్ లోకల్ ఉంటుంది ఏపీలో. ఇది ఎవరి కోసం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్లో 10 years ఇక్కడనే ఉండి ఉంటారు, ఆంధ్రప్రదేశ్లోనే జీవించి ఉంటారు. ఓకేనా? సో అలాంటి పేరెంట్స్ ఏంటి అంటే, మేము ఆంధ్రప్రదేశ్లో 10 years ఉన్నాం కాబట్టి మా పిల్లలకి 15% నాన్ లోకల్ కింద ఎలిజిబిలిటీ ఇవ్వండి అని వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఎవరన్నా సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళే అయి ఉండి బయటకి ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళుంటే, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇలాంటివి ఉంటాయి కదా, సో వాళ్ళు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో నాన్ లోకల్ కోటా కోసం. సో ఇది దీనికి సంబంధించి ఒకవేళ మీరు 9th 10th 11th 12th ఏపీలో కానీ తెలంగాణలో కానీ చదువుకొని ఉంటే మీరు అసలు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు, దీని గురించి మర్చిపోండి. సో అలా కాకుండా అదర్ స్టేట్స్ లైక్ కర్ణాటక తమిళనాడులో చదివిన వాళ్ళు మాత్రమే థింక్ చేయండి. ఓకే? తెలంగాణలో చదివినా కూడా మీకు ఏం కాదు, 9th 10th 11th 12th. కర్ణాటక తమిళనాడు ఇలా అదర్ స్టేట్స్ చదివిన వాళ్ళు మాత్రమే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ సంబంధించి థింక్ చేయండి. అండ్ ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకవేళ మీకు అవసరం అవుతుందంటే ఫార్మాట్ అనేది ఇలా ఉంటుంది. సో లాస్ట్ ఇయరే మనకి రూల్స్ అన్నీ చాలా చేంజ్ అయిపోయాయి. సో కొత్త ఫార్మాట్స్ అన్నీ ఇచ్చారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది కూడా ఈ ఇయర్ కూడా వ్యాలిడ్ అవుతుంది. అయితే మీరు ఇక్కడ అకాడమిక్ ఇయర్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది లాస్ట్ ఇయర్ది నేను ఫార్మాట్ చూపిస్తున్నాను, ఇక్కడ అకాడమిక్ ఇయర్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా సో ఒకవేళ స్టూడెంట్ 10 years స్టేట్లో ఉండింటే సో వాళ్ళు ఈ విధంగా ఎక్కడ ఏ పీరియడ్లో ఉన్నారు, ఏ విలేజ్లో ఉన్నారు, ఏ మండల్ ఏ డిస్టిక్లో ఉన్నారు ఇక్కడ 10 years రాసి సో ఆ యొక్క తహసీల్దార్ చేత కానీ సో ఎంఆర్ఓ ఆఫీసర్ చేత కానీ మీరు సైన్ సీల్ చేయించాలి. ఓకే? అండ్ అలాగే ఒకవేళ పేరెంట్ ఉంటే సో వాళ్ళకి ఫార్మాట్ అనేది ఇది. సో ఆ ఫార్మాట్ ప్రకారం మీరు తహసీల్దార్ ఆర్ ఎంఆర్ఓ సార్ చేత సైన్ సీల్ చేయించి కౌన్సిలింగ్ అప్పుడు అప్లై చేయాలి. అలా అప్లై చేసిన వాళ్ళు మాత్రమే నాన్ లోకల్ కోట కిందకి ఎలిజిబుల్ అవుతారు. సో ఒకవేళ మేము ఏపీ తెలంగాణలోనే చదివామన్నా అంటే మీకు అసలు ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు, మీరు దాని గురించి మర్చిపోండి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్. సో అదే సేమ్ నాన్ లోకల్ స్టేటస్ కోసం, ఎవరైతే అదర్ స్టేట్స్ చదివింటారో వాళ్ళ కోసం. అండ్ ఆధార్ కార్డు, అలాగే ఎవరైతే తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయ్యారో సో వాళ్ళకి మాత్రమే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, సో అందరికీ అవసరం లేదు. అండ్ అలాగే నెక్స్ట్ గ్యాప్ సర్టిఫికేట్. ఈ గ్యాప్ సర్టిఫికేట్ కేవలం ఎవరైతే లాంగ్ టర్మ్ అంటే క్లాస్ 12 అనేది మీకు 2025లో కంప్లీట్ అయ్యింటే మీకేం అవసరం లేదు గ్యాప్ సర్టిఫికేట్. అలా కాకుండా మీకు క్లాస్ 12 అనేది 2024లో 2023లో కంప్లీట్ అయిపోయింది, లాంగ్ టర్మ్ తీసుకొని మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాస్తుంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఈ గ్యాప్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. సో దాని యొక్క ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, సో తెలంగాణలో అయితే మీరు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు అడుగుతారు. ఈ గ్యాప్ సర్టిఫికేట్ అనేది కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు అడుగుతారు, మీరు అప్లై చేసుకునేటప్పుడు అడగరు. అప్లై చేసుకునేటప్పుడు అప్లై చేసుకోవచ్చు, గ్యాప్ సర్టిఫికేట్ అస్సలు అడగరు. కానీ కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు తెలంగాణలో మ్యాక్సిమం అన్ని కాలేజెస్లో అడుగుతారు. అది కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకున్న గ్యాప్ సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఫార్మాట్ అనేది ఇలా అంటే ఒక్కొక్క ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక్కొక్కలాగా గ్యాప్ సర్టిఫికేట్ ఇస్తారు. నేను వన్ ఆఫ్ ది ఫార్మాట్ని మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. సో చూడండి, అంటే మీరు మెన్షన్ చేయాలి సో ఈ ఇయర్స్ ఎందుకు గ్యాప్ తీసుకున్నారు, సో కోచింగ్ తీసుకున్నాము ఇలా అని మీరు మెన్షన్ చేసి సో ఎంఆర్ఓ ఆఫీస్లో సైన్ సీల్ చేపిస్తే ఆ గ్యాప్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. సో ఇది తెలంగాణలో అయితే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి లేకపోతే సో మీరు లాయర్ దగ్గరికి వెళ్ళైనా కూడా ఇలా నోటరీ చేయించండి. సో ఆ నోటరీకి కూడా నేను ఫార్మాట్ అనేది మీ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను కదా, సో ఈ ఫార్మాట్ అనేది ఉండాలి. సో మీకు ఈ ఫార్మాట్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే? సో అంటే ఏపీ పరిస్థితి ఏంటి అన్న అంటే, ఏపీలో మీకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇది అంత మ్యాండేటరీగా అవసరం లేదు. సో ఒకవేళ మీరు కనుక క్యాప్ తీసుకొని ఉంటే
అన్ని కాలేజెస్ కూడా అడగట్లేదు ఆంధ్రప్రదేశ్లో గ్యాప్ సర్టిఫికేట్, కేవలం కొన్ని కాలేజెస్ అడుగుతున్నాయి. సో ఆ కొన్ని కాలేజెస్ కూడా మీరు ఏంటంటే ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ కాలేజ్లో చేశారనుకోండి, ఆ కాలేజ్ నుంచి ఇచ్చిన గ్యాప్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది, లేకపోతే లాయర్ దగ్గరికి వెళ్ళి ఇలా నోటరీ చేయించండి ఈ ఫార్మాట్లో, ఇదైనా సరిపోతుంది. సో ఈ ఫార్మాట్లో అయినా చేయించండి, లేకపోతే ఈ ఫార్మాట్లో అయినా చేయించండి. సో ఇది లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే. సో ఇది కూడా మ్యాండేటరీ కాదు, కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు కొన్ని కాలేజెస్ అడుగుతుంటాయి. ఓకే, తెలంగాణలో అయితే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి యాక్సెప్ట్ చేస్తారు. సో మీరు కొంచెం ఇది ఇప్పటి నుంచే తీసుకోవడానికి ట్రై చేయండి, ఎవరైతే లాంగ్ టర్మ్ చేస్తుంటారో వాళ్ళకి చెప్తున్నాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ మైగ్రేషన్ సర్టిఫికేట్. సో మీరు ఒకవేళ స్టేట్ కోటా కౌన్సిలింగ్కి అప్లై చేస్తుంటే, సో ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్కి అప్లై చేస్తున్నా, తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్కి అప్లై చేస్తున్నా, మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు. మీరు ఆల్ ఇండియా కోటాకి అప్లై చేస్తున్నప్పుడు కూడా మైగ్రేషన్ సర్టిఫికేట్ అడగరు. కానీ ఆల్ ఇండియా కోటాలో మీకు గనక సీట్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏపీ స్టూడెంట్ వెళ్ళి సో ఉత్తరప్రదేశ్లో జాయిన్ అయ్యాడు అనుకోండి, సో మీరు ఇక్కడ స్టేట్ మారుతున్నారు కాబట్టి మైగ్రేషన్ సర్టిఫికేట్ అడుగుతారు. అది కూడా కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఆంధ్రప్రదేశ్ మైగ్రేషన్ సర్టిఫికేట్కి, సో మీకు ఇక్కడ చూపిస్తాను కదా, ఏపీబీఐఈ అని కొట్టండి. సో ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. సో మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. సో బీఐఈ ఏపీ ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ స్టూడెంట్స్ అని ఉంటుంది, స్టూడెంట్స్ మీదకి ఆ సెక్షన్లోకి వెళ్తే మైగ్రేషన్ సర్టిఫికేట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లై చేయండి. మీకు ఒక 7 to 10 డేస్లో ఆన్లైన్లో సర్టిఫికేట్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒక 300 రూపీస్ అలా తీసుకుంటారు. అలాగే తెలంగాణలో వచ్చేసి, సో మీరు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ స్టూడెంట్ ఆన్లైన్ సర్వీసెస్లోకి వెళ్తే మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు అప్లై చేసుకోండి. ఓకేనా, మీరు తెలంగాణలో చదువుంటే ఇంటర్మీడియట్, అలాగే ఏపీలో ఇంటర్మీడియట్లో చదివింటే ఇది. ఒకవేళ మీరు సిబిఎస్ఈలో చదివింటే మీకు ఆల్రెడీ మీ కాలేజ్ వాళ్ళే మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో ఇది మైగ్రేషన్ సర్టిఫికేట్ సంబంధించి స్టేట్లో అవసరం లేదు, ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసినప్పుడు కూడా అవసరం లేదు. ఒకవేళ ఆల్ ఇండియా కోటాలో అప్లై చేసి వేరే స్టేట్లో మీకు సీట్ వస్తే అప్పుడు మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. అలాగే మేనేజ్మెంట్ కోటాకి, సో కొద్దిమంది ఏపీ స్టూడెంట్స్ తెలంగాణలో మేనేజ్మెంట్ కోటాలో 15%కి అంటే 15%కి అప్లై చేసుకుంటూ ఉంటారు. సో ఒకవేళ అలాంటి స్టూడెంట్స్ కూడా కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు కొన్ని కాలేజెస్ అడుగుతాయి మైగ్రేషన్ సర్టిఫికేట్, మీరు కూడా అప్లై చేసుకొని పెట్టుకుంటే బెస్ట్. అండ్ నెక్స్ట్ డామిసిల్ సర్టిఫికేట్. ఈ డామిసిల్ సర్టిఫికేట్ కూడా స్టేట్ కోటాకి అవసరం ఉండదు, అలాగే ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసేటప్పుడు కూడా అవసరం ఉండదు. కానీ కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఒకవేళ వేరే స్టేట్లో కనుక మీకు సీట్ వస్తే అప్పుడు మీ యొక్క డామిసిల్ అంటే మీ యొక్క నేటివిటీ ఏంటి అనేది మనం వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. సో ఏపీలో అయితే కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది సరిపోతుంది, మీరు వేరే డామిసిల్ సర్టిఫికేట్ అంటూ సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే తెలంగాణలో అయితే తెలంగాణ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో ఇది కూడా మ్యాక్సిమం సరిపోతుంది. కానీ కొన్ని కాలేజెస్ ఏంటంటే తెలంగాణ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కాకుండా డామిసిల్ అడుగుతూ ఉంటారు. సో అది మీరు ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్తే డామిసిల్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అంటే మేము తెలంగాణ నుంచి డామిసిల్ అని అంటే తెలంగాణ లోకల్ అని మీరు తీసుకుంటే ఇస్తారు. సో ఇది కూడా మీకేం కౌన్సిలింగ్కి అవసరమేమి ఉండదు, సో అప్లై చేసినా కూడా అవసరం ఉండదు. ఒకవేళ మీరు కనుక అప్లై చేసి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి వేరే స్టేట్లో ఎక్కడైనా సీట్ వస్తే అక్కడ అడుగుతారు కాబట్టి, సో అలాంటి స్టూడెంట్స్ మీరు అప్లై చేసుకుంటే బెస్ట్. సో ఓకేనా, ఏపీ స్టూడెంట్స్కి అయితే కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సరిపోతుంది. ఆ సర్టిఫికేట్ని మీరు డామిసిల్ లాగా చూపించుకోవచ్చు. సో యాక్సెప్ట్ అనేది చేస్తారు. సో ఇది టోటల్గా సర్టిఫికేట్స్ సంబంధించి. సో ఈ సర్టిఫికేట్స్ తప్ప ఇంకా మ్యాక్సిమం మీకు నార్మల్ స్టూడెంట్స్ కంటే స్పెషల్ కోటా కాకుండా ఇంకా ఏమీ లేకపోతే ఈ సర్టిఫికేట్స్ అనేవి సరిపోతూ ఉంటాయి. ఓకే, ఇంకా ఏదైనా స్పెషల్ కోటా ఉంటే మీ దగ్గర స్పెషల్ కోటా సర్టిఫికేట్స్ ఉండాలి. సో లేకపోతే మ్యాక్సిమం అన్నీ ఈ సర్టిఫికేట్సే. సో ఇవన్నీ మీరు రెడీగా చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కటి నేను మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడు ఉండాలి, ఎక్కడ అడుగుతారు, ఏంటి అనే దానికి సంబంధించి. సో మీకు ఏమన్నా పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే సో మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి, నేను మీకు పర్సనల్గా లాస్ట్ వరకు ఫాలోఅప్ చేస్తాను. సో ఇది టోటల్గా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్కి సంబంధించి. సో మీకు ఇప్పటి నుంచి మీకు రిజల్ట్స్ సంబంధించి కానీ కౌన్సిలింగ్ సంబంధించి కానీ ఏం అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. మీరు ఆ ఛానల్స్ కరెక్ట్ టైంకి చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఆ వీడియోస్ మీరు కరెక్ట్ టైంకి చూడాలనుకుంటే లాస్ట్ డేట్ కన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.